నమస్కారం. నేను మీ డానియల్ చిల్లూరి. నేను శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందినటువంటి వ్యక్తిని. నా భార్య ఉద్యోగరీత్యా నేను ప్రస్తుతం విశాఖపట్నం నివాసం ఉంటున్నాను. నేను శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించున్నానని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. నామినేషన్ కూడా వేయడం జరిగింది. నా ఉద్దేశాన్ని మొదటగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాను. అప్పుడు నాకు నా తోట పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, నా బంధువులు, స్నేహితులు, విద్యార్థులు, నా శ్రేయోభిలాషులు నాకు శుభాభినందనలు తెలియజేసి నాకు సపోర్ట్ చేశారు. ముందుకు కొనసాగమని వారి యొక్క సపోర్ట్ చేయటం వల్ల నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది. అందువలన నా యొక్క విజయానికి మీరు ఇప్పుడు కృషి చేయాలని నేను కోరుచూ ఉన్నాను. నా విద్యాభ్యాసం, నా యొక్క వర్క్ అంతా కూడా పలాస చుట్టుపక్కల గ్రామాల్లో జరిగింది. అందువలన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సమస్యల పట్ల నాకు పూర్తి అవగాహన ఉంది. శ్రీకాకుళం జిల్లా ఇప్పటికి కూడా ఎంత వెనుకబడి ఉందో మనందరికీ తెలుసు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సమస్యలు పార్టీలు మారుతున్నా, నాయకులు మారుతున్నా సమస్యలు మాత్రం అపరిష్కృతంగా అట్లానే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏ నాయకులు కూడా ముందుకు రావడం లేదు. గత 30-40 ఏళ్ళ నుండి మనం పరిశీలించుకుంటే అభివృద్ధి అనేది కుంటి నడకలాగా చాలా నెమ్మదిగా కొంచెంగా జరిగింది. పూర్తిగా ఏమీ జరగలేదని నేను చెప్పను. కానీ అభివృద్ధిని మనము కంపేర్ చేసుకుంటే, మిగతా ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే మన అభివృద్ధి అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంది. దానికి కారణం పాలకులు ఏవో హామీలు ఇస్తున్నారు, జిల్లాను అలా చేస్తాం ఇలా చేస్తామని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలు నేను చూసి నేను ఒక సామాన్యుడిని, ఒక కామన్ మ్యాన్ని. రాజకీయమైనటువంటి అనుభవం లేదు, రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక నేను బలవంతుడిని కాను. ఏ రకంగా చూసినా కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయాలకి నేను యాక్చువల్గా ఫిట్ కాను, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులకి. కానీ నా వంతుగా నేను ప్రయత్నం చేయడానికి నేను ముందుకు వచ్చాను. నేను రాజకీయాల్లో నేను కూడా ఒక సమర్థుడిని మాత్రం తెలియజేయగలను. నాకు సమర్థత ఉంటే మాత్రం మీరు నాకు ఓటు వేసి గెలిపించండి. మన జిల్లాలో ఉన్న సమస్యల కోసం నేను పోరాటం చేస్తాను. జిల్లాలో ఉన్న సమస్యల కోసం నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. జిల్లాలో ఉన్న కొన్ని ముఖ్యమైన సమస్యలను మీ ముందు ఉంచుతాను. ఒకటి నీటి సమస్య. కోర్స్ ఈ నీటి సమస్య అనేది ఒక జిల్లాలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలు ఉండవచ్చు. కానీ అది మనకు కూడా ఒక సమస్యగా మనం గుర్తించాలి. 2, డ్రైనేజీ వ్యవస్థ. జిల్లాలో ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే రోడ్లు, నాణ్యమైన రోడ్లు ఎక్కడ కూడా మనకు కనిపించవు. ఈ రోడ్లను చూస్తే మనమే అవమానపరుచుకున్నట్టుగా అవుతుంది. కోర్స్ అంటే ఈ ప్రాంతాన్ని చూసినట్టే, ఈ రోడ్లను చూసినట్టే, ఈ డ్రైనేజ్ వ్యవస్థను చూసినట్టే ఇది మన జిల్లా అనేటువంటి ఒక పరిస్థితి కల్పించబడుతుంది. కోర్స్ మన ప్రాంతం పట్ల మనకి అభిమానం ఉండవచ్చు. కానీ ఆ యొక్క లోపాలను చూసినప్పుడు మన జిల్లా ఇలానే ఉంటుంది అనేటువంటి భావన ఎవరికైనా కలుగుతుంది. కాబట్టి నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్లు బాగులేవు, అలాగే కరెంటు కష్టాలు అందరికీ ఇది అనుభవమే. కోర్స్ ఇది ఎన్నికల సమయం కావడం వలన ప్రస్తుతానికి ఆ కష్టాలు బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో, కానీ నేను అనుభవించినాను. మీలో చాలామంది కూడా ఆ కరెంటు కష్టాలు అనుభవించే ఉంటారని నాకు తెలుసు. కాబట్టి ఈ సమస్య కూడా ఉంది. అలాగే ఒక మౌలికమైనటువంటి సదుపాయాలు మనకి ఏమీ కూడా లేవు. ఆ మౌలికమైన సదుపాయాల్లో క్రీడాకారులకు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. ఇటు ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎక్కడ కూడా క్రీడాకారులకు ఎటువంటి సదుపాయాలు లేవు.
అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడం కోసం ఎప్పుడైనా మనం కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అనేసి ఎటువంటి పార్కులు కూడా మనకు లేవు. ఇవన్నీ కూడా కామన్ థింగ్స్, మన జిల్లాకి ఇవి కామన్ థింగ్స్ ఉండాలి. మన జిల్లాకి కాదు, ఏ జిల్లాకైనా ఏ ప్రాంతంకైనా ఇవి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దశాబ్దాలు గడిచినా ఇప్పటి వరకు కూడా అటువంటి పరిస్థితులు మనకి లేవు. కాబట్టి నా వంతుగా నేను వీటి కోసం ప్రయత్నం చేస్తాను. నన్ను ఎంపీ అభ్యర్థిగా మీరు గెలిపించినట్లయితే పార్లమెంట్లో వీటి కోసం ప్రస్తావిస్తాను. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నేను ప్రస్తావిస్తాను. ఖచ్చితంగా నిష్ఠతో నేను చెప్తూ ఉన్నాను. నేను వీటన్నిటి కోసం నా వంతుగా సాయశక్తులుగా ప్రయత్నం చేస్తాను. నా తదుపరి వీడియోల్లో ఈ సమస్యల కోసం ఈ సమస్యలు ఏంటి అనేది మరి కొంచెం విపులంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏదైనా నా వీడియో వచ్చినప్పుడు వీడియో ఎవడరా అనేది కాకుండా కొంచెం నా వీడియోలో కూడా కొంచెం చూడండి. ఎందుకంటే ఎన్నికల బరిలో ఉన్నాను. ఎన్నికల బరిలో ఉన్నప్పుడు అభ్యర్థుల యొక్క బలాబలాలను చూడాలి, అభ్యర్థుల యొక్క సామర్థ్యాన్ని చూడాలంటే పోటీ చేస్తున్న వ్యక్తుల కోసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పోటీ చేస్తున్న వ్యక్తుల్ని తెలుసుకోకుండా ఓటు వేయడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ అవ్వచ్చు, ఇండిపెండెంట్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. కొంచెం వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, బలాన్ని, నిజాయితీని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటు వేయాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది. అందువలన